యాక్చువల్‌గా మనం ప్రపంచంలో 3 యాపిల్స్ ప్రపంచ గతిని మార్చినాయి. ఆడమండి ఈ యాపిల్, తర్వాత న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని కనుక్కోవడానికి కింద పడ్డ యాపిల్. అదే రకంగా యాపిల్ ఫోన్ అంటాం. అంటే ఎందుకంటున్నాం అంటే ప్రపంచంలో అత్యంత మోస్ట్ వాల్యుబుల్ కంపెనీని స్థాపించింది స్టీవ్ జాబ్స్. ఆయన టెక్నాలజీ విషయంలో కానీ, తెలివి విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని క్యాన్సర్ మింగేసింది. అసలు ఆయనకు వచ్చిన క్యాన్సర్ ఏంటి? ఇంత టెక్నాలజీ, అంత డబ్బు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యము అతన్ని కాపాడలేకపోయింది కదా. సో ఆయనకు వచ్చిన క్యాన్సర్ ఏంటి? ఆ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో సర్వైవల్ రేట్ ఇప్పుడు ఎట్లా ఉంది? ఇదండి ఫస్ట్ నేను ఒక వేరేలాగా చెప్తాను. స్టీవ్ జాబ్స్ని క్యాన్సర్ మింగిందని నేను ఒప్పుకుంటాను. దానికి మనకి దగ్గర ట్రీట్మెంట్ లేదని. యష్ చోప్రాని డెంగ్యూ మింగింది కదండి, దానికి ట్రీట్మెంట్ లేకుంది. సో చాలా డయాగ్నోసిస్కి ట్రీట్మెంట్ లేదు మెడిసిన్లో. ఓకేనా, నేను ఎందుకు చెప్తున్నానంటే అందరూ క్యాన్సర్ ట్రీట్మెంట్ లేదు అని భయపడుతున్నారనమాట. కానీ చాలా వాటికి ట్రీట్మెంట్స్ ఆర్ దేర్ టు కంట్రోల్ ఇట్. సో ఆ ఫస్ట్ మన మనసు నుంచి ఆ అపోహ పోవాలన్నమాట. క్యాన్సర్ అంటే ట్రీట్మెంట్ లేదు అన్నట్టు. దేర్ ఆర్ ట్రీట్మెంట్స్ ఫర్ సమ్ కండిషన్స్ దేర్ ఆర్ నో ట్రీట్మెంట్స్. స్టీవ్ జాబ్స్ లివ్డ్ మచ్ లాంగర్ దెన్ ఎనీబడి వుడ్ హ్యావ్ విత్ దట్ క్యాన్సర్ అనమాట. బికాస్ వీ వర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ అది ఎట్లాంటి క్యాన్సర్, ఆ సీక్వెన్సింగ్ చేయడము, దాని పట్ల ట్రీట్మెంట్ ఇవ్వడము అట్లాగా. బట్ ఇన్ ది ఎండ్ ఎవరికన్నా పోవాల్సిందే, అందరం మనం పోవాల్సిందే అన్నమాట. దట్ ఈస్ ఆల్ ఐ కెన్ సే. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.